ఇంకోటి చక్కటి స్టోరీ చెప్తాను. పరమాచార్య స్టోరీ. ఒక భక్తురాలు అడుగులో అడుగు వేస్తూ నడవలేక నడవలేక వచ్చిందట. ఆహ్, ఏంటమ్మా అంటే ఆరోగ్యం బాగుండడం లేదు. చాలా మోకాళ్ళ నొప్పులున్నాయి. డాక్టర్ రోజు వాకింగ్ చేయమన్నారు అని చెప్పారట. పరమాచార్య ఏదన్నా ఒక సలహా ఇస్తారేమో అని చెప్పి ఆవిడ ఆశించారు. అది అర్థమయ్యి ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది అని చెప్పి ఆహ్, నువ్వేం చేస్తావంటే రోజు ఇక్కడ ఒక దేవాలయం ఉంది. మీ ఇంటి దగ్గర దేవాలయాలు ఉన్నాయన్నావు కదా! అందులో ఉన్న పెద్ద దేవాలయం ఏది అంటే శివాలయం అని చెప్పిందట. సరే. ఆ దేవాలయం చుట్టూ 6 ప్రదక్షిణలు చెయ్యి. అలాగే 100 గజాలు చీపురుతో ఊడు అని చెప్పారట. అయితే పక్కనున్న భక్తుడు నవ్వాడట. అదేంటి స్వామి డాక్టర్ నడవమని చెప్పారు. మీరేమో దాన్నే మళ్ళీ ప్రదక్షిణగా చెప్పారు అంటే, 2 చెప్పింది ఒకటే. అంటే అద్వైతం. కానీ పేర్లే వేరు. అక్కడే ద్వైతం. సో, భేదం కనిపిస్తున్నా 2 ఒకటే అని చెప్పారట. అలా ఒక చిన్న విషయాన్ని ఆధ్యాత్మికంగా చెప్పడం పరమాచార్య వారికే చెల్లింది. ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.